ఇది ఉసిరికాయల సీజన్ కదా, ఎంతమంది చెట్లెక్కి అలా దొంగతనంగా తెలియకుండా ఉసిరికాయలు కోసుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేమైతే మా హాస్టల్లో ఉన్న చెట్ని పీడించి సాడించి చూడండి ఎన్ని ఉసిరికాయలు కోసాము. వాటిల్లో ఉన్న చెత్తనంతా ఫిల్టరింగ్ ప్రాసెస్ అంట, ఫిల్టర్ చేసేస్తున్నారు. అసలు చూడండి మాకు బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనమాట. ఎక్కడ స్టోర్ చేసుకోవాలనేది తెలియక అలా ఇంకా తర్వాత అన్ని చున్నీలో వేసేసి మొత్తం దానిలో ఉన్న ఆకులు అన్నిటినీ క్లీన్ చేసేస్తున్నాం అనమాట. పిందెలు అలా ఉంటాయి కదా, అన్నీ క్లీన్ చేసేస్తున్నాం. మాకైతే కొట్టేటప్పుడు మాత్రం మామూలు ఫన్ కాదండి. ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అదేంటో తెలుసా, వాషింగ్ అండి. చూడండి అన్ని ఉసిరికాయలు కడగటం అంటే మరి చిన్న చిన్న గిన్నెల్లో అంటే సరిపోదు కదా, ఇంకేకంగా బకెటే పెట్టేసాం. అది కూడా హాట్ వాటర్లో కడిగాను తెలుసా. ఆరోగ్యం ఇంపార్టెంట్ కదండి, అందుకని చెప్పి బాగా హాట్ వాటర్లో అలా బాగా వాష్ చేసేసామన్నమాట అన్ని ఉసిరికాయలని. మేమైతే ఉసిరికాయలని ఒకళ్ళైతే కొడుతూ ఉంటే కింద చున్నీలు పట్టుకున్నామండి. చున్నీలు పట్టుకున్నప్పుడు కొట్టేటప్పుడు కాయలు తలకాయ మీద పడి టపటపటపా అని తెగ దెబ్బలు తగిలినాయండి. అయినా కానీ ఉసిరికాయల కోసం తగ్గేదేలే అని చెప్పి అన్ని దెబ్బలు తట్టుకొని ఉన్నాం. ఇదేదో చదువులో చూపించుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం కదా. అంతేలే అండి, చదువుతూ ఉంటాము కదా. చూడండి మేమైతే మామూలుగా వాష్ చేయలేదండి, 1కి 4 సార్లు వాష్ చేసాం ఎక్కడ దుమ్ముండిద్దో అని చెప్పి. అసలే సెమ్ వస్తుంది కదా, మళ్ళీ ఎక్కడ అన్హెల్త్ పాలవుతామోనని చెప్పి బాగా వాష్ చేసామండి. మా ఫ్రెండ్స్ స్లో మోషన్ అంట ఇలా ట్రై చేశారనమాట. వీడియో ఎడిటింగ్ వాళ్ళకి ఇష్టం ఉండి స్లో మోషన్లో తీస్తా అని చెప్పి ఇలా ట్రై చేశారు. అలా వాష్ చేసిన వాటిని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు డ్రై చేసేయడం. ఇంకా బెడ్ మీద ఒక కండవ పరిచేసి దాని మీదకి ఉసిరికాయలు వేస్తూ ఉంటే అవి వస్తూ ఉన్నాయండి. అసలు కొంతమంది అయితే ఇవి అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, అమ్మేసుకుందాం, ఎటుగుడి మనం హాస్టల్లో ఉంటున్నాం కదా అని ఎన్నిసార్లు అన్నారోనండి. మేము ఇన్ని ఉసిరికాయలు కోసాం కదా, అసలు ఏం చేయాలని కోసామో కూడా మాకే తెలియదండి. ఏంటో అప్పుడు తినాలని ఆతృతతో ఇన్ని ఉసిరికాయలు కోసేసామండి. అసలు ఎలా కోసాము, ఎందుకు కోసాము అని కూడా మాకే అర్థం కావట్లేదండి. తర్వాత కోసాక చూస్తే వామ్మో ఇన్నా ఏం చేయాలి అని అనుకుంటున్నాము. మేము ఏదో యతంగా జామ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ మా దగ్గర స్టవ్ లేదు కాబట్టి మేము అవేమీ చేయలేకపోయామండి. మీకు కనుక ఇలాంటివి ఏమైనా చేయండి. అన్నీ శాక ఏదో ఒక ఐడియా ఇలా చేసామన్నమాట. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామా. ఏం లేదండి, ఒక గిన్నెలో ఉల్లిపాయలు, అలానే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇంకేమైనా మసాలాలు ఉన్నా కానీ వేసేసుకోండి. అలా వేసుకున్న వాటిని వాటర్ పోసి ఒక 1 నైట్ మొత్తం నానబెట్టేమని చెప్పారనమాట. అందుకని చెప్పి మేము కూడా టేస్ట్ ఎలా ఉంటుందని అలా చేసామండి. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ తింటే జలుబు ఎక్కడ చేసిద్దోనని తినలేకపోయాం. ఏం ఇష్టమైంది ఉన్నప్పుడు మనం తినలేనప్పుడు వచ్చే బాధే వేరు కదా. చూడండి అన్నీ ఒక డబ్బాలు అసలు పట్టలేదండి. అందుకని చెప్పి 3 డబ్బాల్లో వేసి వాటిలో ఉప్పు కారం వేసి ఇలాగా వాటర్ పోసామన్నమాట. తెలుసా మీకు, మేము ఉప్పు మెస్లో నుంచి తీసుకొని వచ్చాను తెలుసా. మీరు వస్తారా? అవి కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ హాస్టల్లో అంటేనే ఫన్ కదా, మనం ఎంత ఎంజాయ్ చేస్తామో హాస్టల్లో. మనం ఎన్ని సాడ్నెస్ అన్నీ మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే రూమ్ పంచుకుంటూ ఎన్నో అడ్జస్ట్మెంట్స్తో ఉంటాం కదండి హాస్టల్లో. హాస్టల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది హాస్టల్ లైఫ్ అంటే అమ్మో హాస్టల్ పేరెంట్స్కి దూరంగా ఉండాలనుకుంటారు, కానీ హాస్టల్కి వచ్చాకే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది కదా. చూడండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి, ఛాన్స్ దొరికితే చాలు. ఇలా ఒకసారి గెలకొట్టేసేయమన్నారు మొత్తాన్ని, అందుకని చెప్పి బాగా అలా గెలకొడుతున్నాం అనమాట, అది మిక్స్ అయ్యేటట్టు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, ఛాన్స్ దొరికితే ఆలస్యం ఇంకా మామూలుగా ఉండదు. కానీ చదువుకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తామండి. ఫస్ట్ చదువు, తర్వాత ఎంజాయ్మెంట్ అనుకుంటాము. మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. మీరు కూడా మీ హాస్టల్లో ఏమైనా చిల్ల పనులు చేసి ఉంటారా? అందరూ ఖచ్చితంగా చేసే ఉంటారు కాబట్టి దాన్ని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియపరచండి ప్లీజ్. మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, మేము కూడా హాస్టల్లో ట్రై చేస్తూ ఉంటాము. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. చూడండి స్లో మోషన్లో తీసాము, అవి ఏమన్నా ఉసిరికాయలకు కనిపిస్తున్నాయి, అవి ఏంటో రేగ్గాయలకు కనిపిస్తున్నాయి కదా. మేము అలా ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఫ్రెండ్స్ని మీతో షేర్ చేసుకోవాలని మాకు ఉంటుంది కదా, అందుకనే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం మోటివేట్ చేయండి. బాయ్ బాయ్.